మిత్రులకి నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోయేది 2016లో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్ల తాలూకా పనితీరు, ఈరోజు ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ల తాలూకా పనితీరు మీద మీతో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆనాడు 2016 సంవత్సరంలో ఆర్నాబాడ్ ఫైసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ శ్రీనగర్ హౌసింగ్ ప్రాజెక్ట్ అని కానీ పేర్లతో మన ఆవకండంలో ఫిల్లింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. అంతా మీకు తెలిసిందే. ఆ సందర్భంలో నేను ఆ రోజు కలెక్టర్గా ఉన్నటువంటి యువరాజ్ గారు, అప్పుడు ఆర్డీఓలు కానీ అప్పుడు ఎంఆర్ఓలు కానీ చాలా బాధ్యతాయుతంగా రియాక్ట్ అయ్యేవారు ఎప్పటికప్పుడు. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారికి నేను ఒక పిటిషన్ వైజాగ్ పంపిస్తే ఆయన ఇమీడియట్గా వాళ్ళ తాలూకా పిఏ చేత ఫోన్ చేయించి మమ్మల్ని పిలిపించుకునేటువంటి నేపథ్యం ఉంది. అప్పుడు ఆ రోజు నేను దోలం బుషరాజ్ గారు కన్వీనర్గా, ఆయనకు సపోర్టుగా ఒక మెంబర్గా నేను అనకాపల్లి ఆవకండం పరిరక్షణ సమితి తరపున వెళ్ళి ఆ రోజు యువరాజ్ గారిని ఆయన తాలూకా బంగ్లాలో కలిసి, పాపం ఆయన కార్యాలయంలో వెయిట్ చేశారు. మేము ఇక్కడ నుండి వెళ్ళడం లేట్ అయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి అమీన్కి కనిశెట్టి సురేష్ బాబు, దోలం బుషరాజ్ గారు వస్తారు, వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంది, వాళ్ళు బంగ్లాకి వచ్చేయమనండి అని చెప్పి మరీ ఆయన బంగ్లాకి వెళ్ళి ఆయన పని చూసుకున్నారు. ఆ రోజు మేము ఎంతో ఆర్తితో కోర్టు విశాఖ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం, ఆయన చెప్పిన పిదప మేము వెంటనే యువరాజ్ గారి బంగ్లాకి, కలెక్టర్ బంగ్లాకి వెళ్ళి కలిస్తే ఇమీడియట్గా మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి ఏం జరుగుతుంది, విషయం ఏంటని చెప్పడం. ఆ రోజు దోలం బుషరాజ్ గారు చాలా ఆర్తితో వేణు చూపించి మరీ మాట్లాడారు. ఇది పరిస్థితి, ఇంత దారుణంగా ఉందని చెప్పి వివరిస్తే ఆయన చాలా ప్రశాంతంగా ఈరోజు మీరు వెళ్ళిపోండి, రేపు కొత్త ఐపీఎస్, ఆయన పేరు కోయా ప్రవీణ్, ఐపీఎస్ ఎస్పీగా బాధ్యతలు తీసుకుంటున్నారు. ఉదయం బాధ్యతలు తీసుకొని మధ్యాహ్నం మీ దగ్గరికి వస్తారు, మీ ఇష్యూ మీద వస్తారు, మీరు వెళ్ళిపోండి, మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా ఉదయం కోయా ప్రవీణ్ ఆయన అక్కడ ఛార్జ్ తీసుకొని మధ్యాహ్నం అనకాపల్లి ఆవకండోకి వచ్చి పరిశీలించి ఆనాడు సిఐ చంద్ర గారికి డైరెక్షన్స్ ఇవ్వడం, ఎంఆర్ఓ గారికి ఏమో కలెక్టర్ ఆఫీస్ నుండి డైరెక్షన్స్ ఇస్తే తక్షణమే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కేసు నమోదు చేసి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలన్నింటినీ ఆపి ఆ రోజు ఇరిగేషన్ కాలువలు ఏవైతే ఉన్నాయో మొత్తం కాలువలన్నింటినీ కూడా క్లియర్ చేశారు. దట్ ఈస్ ద గట్స్ ఆఫ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్. ఊరు సమస్యలో ఉంది, ఇంత దుర్మార్గం జరుగుతుందని చెప్పి ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి మేము వెళ్ళి వివరిస్తే ఆ మరుసటి రోజే స్పందించి అక్కడ జరుగుతున్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ని ఆపి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కప్పేసినటువంటి కాలువలన్నింటినీ కూడా తెరిపించి, బాటలన్నింటినీ తెరిపించి ఆ రోజు న్యాయం చేశారు. మరి ఈ రోజు ఉన్నటువంటి ఐఏఎస్లకి ఏమైంది? ఆ రోజు ఒకటే ఐఏఎస్, ఎందుకంటే యువరాజ్, ఆ రోజు జీవీఎంసీ కౌన్సిల్ లేదు కాబట్టి ఆయన స్పెషల్ ఆఫీసరు, అనకాపల్లి బైఫ్రికేషన్ లేదు కాబట్టి ఆయన ఒక్కడే ఐఏఎస్. స్పందించాడు, సమర్థవంతంగా రియాక్ట్ అయ్యాడు, ఆపాడు. మరి ఈ రోజు పరిస్థితి జీవీఎంసీలో ఉంది, జీవీఎంసీ కమిషనర్ బాధ్యుడా, అనకాపల్లి జిల్లాలో ఉంది అనకాపల్లి జిల్లా కలెక్టర్ బాధ్యుడా. అక్కడ విఎంఆర్డిఏ కమిషనర్ ఉన్నాడు, విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్లో ఈ అనకాపల్లి ఆవకండం మొత్తాన్ని వాటర్ బాడీ కింద అగ్రికల్చరల్ యూజ్ జోన్ కింద నోటిఫై చేశాడు, ఆయన బాధ్యుడా. జీవీఎంసీ కమిషనర్ ఐఏఎస్ ఆయన బాధ్యుడా. ఈ నలుగురు కూడా ఎవ్వరు నిమ్మకి నీరెక్కలేనట్టుగా ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా, ఎన్ని ప్రజెంటేషన్లు ఇచ్చినా, ట్విట్టర్లో పోస్ట్ చేసిన, ఫేస్బుక్లో పోస్ట్ చేసిన, వాట్సాప్లో చేసిన, పిటిషన్లు పట్టుకెళ్ళి టపాలా సెక్షన్లో పెట్టిన, అరే ఎవరికి చలనం లేదే, కనీసం స్పందించరే. ఏంటి దౌర్భాగ్యం అనకాపల్లి ప్రజలకి?
ఎందుకు మాట్లాడటం లేదు ఐఏఎస్లు? తక్షణమే స్పందించాలని చెప్పి నేను కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అందుకే ఈ ఐఏఎస్ల తాలూకా వైఖరికి వ్యతిరేకంగానే 25వ తేదీన మున్సిపల్ ఆఫీస్ ముందు, అనకాపల్లి మున్సిపల్ ఆఫీస్ ముందు నేను నిరాహార దీక్షలో కూర్చుంటున్నాను. స్పందించాలి, తక్షణమే స్పందించి అక్కడ జరుగుతున్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ని ఆపి తీరాల్సిందే, అక్రమాలను ఆపి తీరాల్సిందే, చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ఆపి తీరాల్సిందే.